ఏమే మళ్ళీ అలా ఉన్నావు? మీ అమ్మగారు సినిమాకి వెళ్ళొద్దా? చీచి, ఎందుకు వెళ్ళదుంటుంది? నాకే వెళ్ళాలనిపించడం లేదు. అదేమిటి, నువ్వే కదా అన్నావు ఎన్టీ రామారావు పిక్చరు ఫైటింగ్స్ అదిరిపోతాయనన్నా? అవుననుకో, కానీ ఆ థియేటర్లో మిషన్ చెడిపోయిందట, సౌండ్ బాగలేదన్నారు. అదే ఎలా? మళ్ళీ 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 ఇప్పుడే వస్తాను. ఎందుకలా చోకోసిన మేకలా అరుస్తావు? అరవట్లేదు మళ్ళీ, పిలుస్తున్నారు. అత్తకేం తెలీదు, నువ్వు పెద్ద చదువుకుంటానివి, నువ్వు నేల టికెట్ వెళ్ళమంటుందా? ఎంత చిన్నతనం. సరే సరే, అక్కడ అమ్మ చిన్నపుచ్చింది, ఇక్కడ నువ్వు తయారయ్యి మరీ చిన్నపుచ్చుతున్నావు. నేను వచ్చింది అందుకు కాదు మళ్ళీ. మరెందుకు? ఇదిగా ₹2 తీసుకా. నువ్వు వాళ్ళు బెంచి టికెట్కి వెళ్ళి హాయిగా కాలు మీద కాలేసి కూర్చోండి. ఎంత బెల్ల జీడి తిని సోడా కూడా తాగండి. నీకెక్కడిది డబ్బు? మొన్న చెలవయ్య గారింతో పెళ్లి కదా, చెరువుకి వెళ్ళి 50 కడాలు నీళ్లు తీసుకొచ్చి పోసాను. వాళ్ళు కూడెట్టి ₹2 ఇచ్చారు, తీసుకా. ఇదిగో వస్తున్నా. సరే సరే, నీ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా ఊరంతా టంకు వేకు, మళ్ళీ నీ డబ్బు నీకే ఇచ్చేస్తా. నీ దగ్గర నుంచి మళ్ళీ తీసుకోగా. మళ్ళీ తీసుకోనగా, ఎందుకలా వంకలు తిరుగుతావు? వస్తా. రెండే సినిమాకు వెళదాం. అదేమిటి, ఇందాకనే కదా మిషన్ పాడైంది, సౌండ్ బాగుండదన్నా? ఈవేళ అదంతా బాగు చేశారంట. అదే మా కుంటూడొచ్చి చెప్పాడు. అవును, ఇంతకీ ఎవరే అతను? ఎవరో తనకే తెలియని అనాథ. అయ్యా అన్న ఎవరూ లేరు. తిండి ఎవరు పడేస్తే పడక ఆ పని ఈ పని చేస్తుంటాడంతే. మరి మీ అమ్మ అల్లుడు అంటుందేమిటే? అసలు మా అమ్మ మాటలకు అర్థం పడుతూ ఉండదు. 4 రోజులు పోతే నిన్ను కూడా కోళ్ళ అని పిలుస్తుంది. కొయ్యకే కొయ్యకు, అతనే నీ కాబోయే మొగుడు. ఆ కుంటి కులాసంగాడు నామగుడా. ఎవరైనా వింటే నవ్విపోతారు. ఓయ్, నీకంత మోజుగా ఉంటే చెప్పు, ఆ దిబ్బరొట్టి మొహంగాడి నీకే ఇచ్చి కట్టపెడతా. అయినాదంటే కన్నోళ్ళు కాస్త బాధ్యత పెరిగినట్టేనమ్ము. కాదేంటి మరి, ఇక పెళ్లి గురించి ఆలోచించాలి గంగమ్మ. పువ్వులాంటి మళ్ళీ పుష్పించేనమ్మ, మాఘ మాసములోన మంచి లగ్నమున, శుద్ధ పంచమి శుక్రవారము నాడు, సురుచిర హస్త నక్షత్రములోన, గదిలోన సాపేసి కూకుండ పెట్టి, సిమ్మిరుండలు నాన శనగలతోన, పాయసానముతోన పడతులు రారే, చామంతి జాజి దవనాలు మల్లెలతో, సిరిమల్లి మా మల్లి కురులా నరలించాలి. పువ్వులాంటి మళ్ళీ పుష్పించేనమ్మ, మధ్యవర్తులు నిశ్చయానికొచ్చారు, పువ్వులాంటి మల్లెకొచ్చే పెళ్ళిడు, పున్నగ పువ్వులే సన్నాయి పాడు, పున్నగ పువ్వులే సన్నాయి పాడు. ఏరోయ్, అప్పుడే మళ్ళీతో మనం మాట్లాడతాకొచ్చావా ఏంటి? కాబోయే పెళ్ళానికి బంతిపూ కానుగ్గా పట్టుకొచ్చావేట్రా? మల్లికి ఆ కుంటాడికి జతేమిటి? మల్లికి చదువు ఉంది, అందం ఉంది. పట్నం నుంచి సూటు బూటు వేసుకున్న పెద్ద దొరబాబు ఎవరో వస్తాడు. మల్లికి చదువు ఉంది, అందం ఉంది. పట్నం నుంచి సూటు బూటు వేసుకున్న పెద్ద దొరబాబు ఎవరో వస్తాడు. మల్లికి చదువు ఉంది, అందం ఉంది. పట్నం నుంచి సూటు బూటు వేసుకున్న పెద్ద దొరబాబు ఎవరో వస్తాడు.
మా జ్యోతి బ్రహ్మ టికట మహేశ్వరుల వారు చెప్పిన మాటకు తిరగలేదు. తీసుకోండి. నీ మనసులో చిలక మీద మోజు పడ్డావు, అది తీరేనా మానేనా అని అడగాలనుకుంటున్నా, అవునా? అవునవును. ఉదయమే కోడి కూయకు ముందే రావాలి. నీకు తెలీదా, నేను లేచాకే కోడికి వస్తుంది. ఒక్కొక్కసార్లు ముక్కు మూసుకుని ములుగుతూ తేలాలి. దారి తప్పకుండా దారి తప్పండి, అది తప్పండి. ఆగండి ఆగండి. చదువుకున్న వాళ్ళంతా పట్టణాలు పట్టిపోయి ఈ రోజుల్లో ఈ డాక్టర్ రాజు గారు మన పల్లెకొచ్చి మన పశువులకి గొడ్లకి వైద్యం చేయాలని నిర్ణయించుకోవటం ఆయన గొప్పతనానికి మన అదృష్టానికి నిదర్శనం. ఈయనకి మన ఊరు ఎంతైనా రుణపడి ఉండాలి. ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. ఈ ఊరికి పెద్ద మనిషి గౌరవనీయులైన మా సింహాచలం గారు డాక్టర్ గారికి కానుగ్గా ఈ దండని నన్నే వేయమని చెప్పారు.
ఎలా కొట్టింది దెబ్బ చిత్తైపోయాడు గురు. మై డియర్ పోర్ అండ్ ప్రెటీ విలేజర్స్. అరే ఏంటాడు ఇంగ్లీష్ లేదో మాట్లాడుతున్నాడు. అదే ఏం లేదు గురు, పెట్టే బేడతో ఇప్పుడే ఊళ్ళో దిగాలంటున్నాడు. ఇలా మీరందరూ నన్ను రిసీవ్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ యువర్ వెల్కమ్. ఇప్పుడేంట్రా కూర్చున్నాడు? అదే తనకిచ్చిన ఇంటికి అల్లాయించమంటున్నాడు. మీకు చేతనైన సహాయం చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఇక్కడి వాతావరణం పచ్చటి చేలు, చల్లని గాలి, అందమైన బ్యూటిఫుల్. Beautiful, beautiful. అయ్యో అయ్యో కింద దిగిపోతాను కింద దిగిపోతాను. అయ్యో కోతి మహా నీ మొన్ననే పడిపోయింది. సూత్రం సరిగా కట్టలేదు. బాగానే కట్టాను మళ్ళీ పాపం అదే పడిపోయింది. నిన్ను మళ్ళీ 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 మళ్ళీ